एक तो मैंगो परचेज करने के लिए जो हमारी मार्केट इंटरवेंशन स्कीम है, उस स्कीम के तहत हमने ये फैसला किया है कि हम आम की जो कीमत गिर गई है, कम हो गई है, उसमें किसान को ठीक कीमत देने के लिए हमने ये तय किया है कि आप 2,16,250 मीट्रिक टन आम तोतापुरी मार्केट इंटरवेंशन स्कीम के अंतर्गत खरीद के अपने किसानों को पूरी कीमत दे पसीने की। इसलिए एक तो मैं स्वीकृति की चिट्ठी రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు చేస్తున్న కృషికి కేంద్రం సహకారం అందిస్తుందని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. కోడూరులో ఆయన మాట్లాడుతూ మేనమామగా నేను ఏపీకి ఒట్టి చేతులతో రాలేదు. మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద 2,16,000 మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడిని సేకరించే ప్రతిపాదనతో వచ్చాను అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. హార్టికల్చర్ का हब एपी को बनाने में भारत सरकार आपको कदम से कदम और कंधे से कंधा मिलाकर सहयोग करेगी ताकि यहाँ के किसानों को हम समृद्ध बना सकें, उनकी आमदनी बढ़ा सकें। और आज मैं आया हूं तो मामा कभी खाली हाथ नहीं आता, और इसलिए मैं आदरणीय मुख्यमंत्री जी, एक तो मैंगो परचेज करने के लिए जो हमारी मार्केट इंटरवेंशन स्कीम है, उस स्कीम के तहत हमने ये फैसला किया है कि हम आम की जो कीमत गिर गई है, कम हो गई है, उसमें किसान को ठीक कीमत देने के लिए हमने ये तय किया है कि आप 2,16,250 मीट्रिक टन आम तोतापुरी मार्केट इंटरवेंशन स्कीम के अंतर्गत खरीद के अपने किसानों को पूरी कीमत दे पसीने की। इसलिए एक तो मैं स्वीकृति की चिट्ठी लाया हूं, मैं वो आपको मैं भेंट करना चाहता हूं। पवन जी भी आ जाएं। ఈ సందర్భంగా రాయలసీమని హార్టికల్చర్ హబ్గా తయారు చేయడం కోసం శ్రమిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారితో కలిసి కదం కడపడానికి, భుజం కడపడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. అయితే ఈ సందర్భంగా మామగా పిలువబడుతున్న నేను ఉత్తి చేతులతో రాను. ఇవాళ మామిడి రైతులకి మద్దతు ధర ఇవ్వడం కోసం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద 2,16,000 మెట్రిక్ టన్నుల మామిడిని సేకరించడం కోసం నేను ఒక ప్రతిపాదనతో వచ్చాను. దాన్ని నేను ఇవాళ గౌరవప్రదంగా ముఖ్యమంత్రి గారి చేతికి, ఉప ముఖ్యమంత్రి గారి చేతికి ఇవ్వాలనుకుంటున్నాను.